ట్రోల్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇలా స్వాగతించిన కేటీఆర్ గారు మరి దీన్ని ఎందుకు ఖండించట్లేడు? అంటే పూర్తిగా రాజకీయం, పూర్తిగా ఆడబిడ్డను దూరం చేయాలనేటువంటి రాజకీయం దీని తెర వెనుక జరిగింది. ఇప్పుడు మేము పార్టీ నిర్మాణం చెందబోతున్నాం. రేపో మాపో మేము పార్టీ పెట్టేటువంటి క్రమంలో, పార్టీ అనౌన్స్ చేసేటువంటి క్రమంలో మేము ఏదైతే పార్టీని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామో, ఈ సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరగాల్సినటువంటి నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఒక కాజ్ కోసం కొట్లాడితే ఈరోజు సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం పట్ల కవిత గారు దృఢ నిశ్చయంతో పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము సంతోషపడేటువంటి విషయం ఏంటంటే రేపు పార్టీ పెట్టేటువంటి పరిస్థితిలో, పార్టీ పెట్టే టైం కల్లా మాకు ఒక గొప్ప విషయము ప్రజల్లో మా మీద పడ్డటువంటి మచ్చ జరిగిపోయే విధంగా ఇది ఒకటి ఈ మంచి వాతావరణంలో ఇది అనౌన్స్ అయిందని చెప్పేసి మేము పూర్తిగా భావిస్తున్నాము. అందుకే ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళొకసారి గతం గుర్తెరిగిలా మరి ఏమేరి ఈ రోజు మళ్ళొకసారి పాజిటివ్ గా పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్ గారు. మల్లయ్య యాదవ్ గారు, ఎస్ రియాజ్ గారు, మీరు అంటే అందరూ మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. మల్లయ్య యాదవ్ గారు, ఏంటి ఈరోజు ఒకటి కవిత వల్ల ఆ రోజు నష్టం జరిగింది బీఆర్ఎస్ కానీ అందరూ అభిప్రాయపడ్డారు, సరే పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఈరోజు మరి నిజం గెలిచింది, కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వచ్చింది అని అంటున్నారు కదా, మళ్ళీ ఆహ్వానిస్తారా? అంటే ఆ ఒక్క కారణంతోనే బయటికి వారుపోలేదు, మేము పంపించలేదు. లిక్కర్ కేసులో ఆ రోజు నిందితురాలుగా జైలుకి వెళ్ళినప్పుడు అపవాదు మానసికంగా వారు అనుభవించారు. పార్టీకి కొంత నష్టం జరిగింది, అది ముమ్మాటికి వాస్తవం. కానీ ఆ కారణమే చూపించేసి మేము కూడా బయటకు పంపించిన దాఖలాలు లేవు. వారు కూడా ఆ కారణంతోనే పోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకోపోవటం అనేది రేపు అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఈ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పిలిచినప్పుడు కూడా వారు కూడా మానసికంగా రావడానికి సిద్ధపడితే అది వేరు. కానీ ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీలని, సిబిఐలని ఉన్న ఏజెన్సీలని వాడుకొని ప్రతిపక్షాలని అనగదొక్కటానికి ప్రయత్నం చేస్తుంది అనటానికి నిదర్శనం ఈ కేసు. ఇది నిర్ధారణ. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూస్తే ఈడీ కేసులలో ఎక్కడ కూడా ఏ ఒక్క కేసులో కూడా శిక్షలు పడ్డది లేదు, రుజువు అయింది లేదు, ఆధారాలు చూపించింది కూడా లేదు. ఎవరెవరైతే వాళ్ళు టార్గెటెడ్ లీడర్స్ ఉంటారో వాళ్ళ మీద, టార్గెటెడ్ వ్యాపారాల మీద, ఇండస్ట్రీస్ మీద కావాలని చెప్పేసి ఈ రైళ్లు చేపించారు, వాళ్ళు సరెండర్ చేయించుకోరు, కండవలు కప్పించుకుని అక్కడ కండవలు మార్పిచ్చేసారు, ఇంకోటి రకరకాలుగా చేసుకుంటున్నారు తప్ప ఆఖరికి నిన్నగాక మొన్న అంటే ఒక సంవత్సరం క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన దాని మీద కూడా నెక్స్ట్ డే ఐటీసీ కాకతీయాలు క్లోజ్ చేసుకున్నారు. ఇటువంటి ఈడీ, సిబిఐని ఉపయోగించుకొని వాళ్ళు ప్రతిపక్షాలని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టపోయిన దాన్ని నష్టం ఎవరు పుట్టాలి? ఇప్పుడు ఈ అధికారులు పూడ్చగలుగుతారా? ఈ అధికారులకు శిక్షలు వేస్తారా? మరి ఇప్పుడు అకారణంగా ఒక ముఖ్యమంత్రి పదవి నుంచే వైదొలిగించారు కదా కేజ్రీవాల్ని. ఇంకో రాష్ట్రంలో ఎన్నికలే కోల్పోయే పరిస్థితి వచ్చింది కదా. దానివల్ల ఎన్ని కోట్ల మందికి, లక్షల మందికి మీ పార్టీ పార్లమెంట్ లో అండ్ అసెంబ్లీలో కవిత వల్ల నష్టపోయాము, ఈ ఇష్యూ వల్ల నష్టపోయాము అనేది కేటీఆర్ గారి ట్వీట్ లో ఉంది. ఎస్, దాన్ని మీరు చెప్పండి. నేనేమంటా, ఒక్క పార్టీలో కీలక నేతగా ఉన్న వారి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది కదా న్యాచురల్ గా. ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రచారాస్త్రంగా మలుచుకుంటాయి కదా. ఒక మహిళ అయ్యుండి లిక్కర్ కేసు ఏంది, కేసీఆర్ గారు కూతురు ఏంటి లిక్కర్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి రకరకమైన ఆరోపణలతో మహిళలు కూడా మాట్లాడారు, నాయకులు కూడా మాట్లాడారు. ఈ మాట్లాడిన దానివల్ల ఎంతో కొంత ప్రభావం అయితే ఉంది, అది నష్టపోవడానికి కారణం అయింది కదా. ఈ నష్టాన్ని ఎవరు పుట్టాలి? ఈ కేసులు కట్టించిన బీజేపీ ప్రభుత్వం గట్టిగా ఓన్ చేసుకోకపోవడం వల్ల, గట్టిగా డిఫెండ్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే ఈరోజు కోర్టులే, న్యాయస్థానాలే చెప్పిన తర్వాత మీకు సమాచారం ఉండుంటది కదా అక్కడ ఏం జరగలేదు అని. న్యాయస్థానాల ప్రకారం, రౌస్ అవెన్యూ కోర్టు ప్రకారం ఆ రోజు మీరు ఎందుకు గట్టిగా నిలబడి ఉంటే ఈ నష్టం జరిగేది కాదేమో. మేమొక్కళ్ళమైతే మరి కేజ్రీవాల్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ కదా, దేశ రాజధాని నగరంలో ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా. సరే, మేము చేసుకోవటంలో ఒకవేళ వైఫల్యం చెందడం అనుకోండి, కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రకంగా వ్యవస్థాపరంగా పెరిగిన వాళ్లే కదా, వాళ్ళని తీసుకోలేపారు. కాబట్టి ఒకసారి అబద్ధం అని చెప్పేసి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని నిజం అని చెప్పి తేరడానికి ఇలా కోర్టు జోక్యం చేసుకుంది. ఆ రోజు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా తిట్టి బెయిల్ ఇచ్చారు కదండి. మీరు ఇంతవరకు ఏ ఆధారాలు చూపించలేకపోతున్నారు,
ఏ ఆధారాలు కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఇన్ని రోజులు మీరు జైల్లో పెట్టుకోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి కవిత గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు చివాట్లు పెట్టి కోర్టు ఆ రోజు బెయిల్ మంజూరు చేసింది. అధికారంలో ఇందులో వివక్ష ఉంది, పక్షపాతానికి లోనై చేసిరు అని అనేది క్లియర్ గా అర్థమైంది కదా బెయిల్ ఇచ్చినప్పుడే. ఈ రోజు కేసు కూడా నిర్ధారణ అయిన తర్వాత ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఆ కేసుని కొట్టేసిరు అని అంటే, మరి ఈ కేసు వల్ల నష్టపోయిన వాళ్ళకి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వాలే కూలిపోయినాయి కదా. ఒక మంచి ప్రభుత్వం పోయిందంటే ప్రజలకు కూడా నష్టమే కదా అది. సో ప్రభుత్వాన్ని రాజకీయంగా రాజకీయ పార్టీని ఎదుర్కోలేక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని, అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల మీద ఇట్లా కక్ష తీర్చుకునే చర్యలు చేపట్టడం అనేది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అనేది ఇది ముమ్మాటికి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం సిద్ధి చేయడం. రైట్. రియాజ్ గారు, రియాజ్ గారు నమస్తే అండి. రియాజ్ గారు, ఎస్ వినిపిస్తుందా రియాజ్ గారు? రియాజ్ గారు నా ఆడియో వినిపిస్తోందా మీకు? రైట్. సుధాకర్ గారు, ఇప్పుడు అంటే ఓన్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ దర్యాప్తు సరిగా లేకపోవడం వల్ల ఇలా చెప్పింది.